మన ఫోకస్ మనకి ఏమి కావాలో దానిపైన పెట్టాలి. మనం పెట్టట్లేదు. అందుకనే మన జీవితంలో మనము చదువు పైన మనం ఫోకస్ చేయలేదు కాబట్టి ఈరోజు సరైన ఉద్యోగం లేదు. ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టలేదు కాబట్టి ఈరోజు మనకు మంచి ఆరోగ్యం లేదు. సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ సరి అయిన నిర్ణయాలు తీసుకోకుండా మనం సోమరిగా ఉంటూ మనము ఆశీర్వాదం కోల్పోతాం. కాపాడుకునే ఆ యొక్క జ్ఞానము లేక అన్ని కోల్పోయినాం. మరి ఈరోజు మన జీవితంలో ఏం జరుగుతుందో ఒకసారి మనం గమనిస్తే మనము నిజంగా మనలో వణుకు పుడుతుంది. దేవుడు మనకి ఇచ్చినటువంటి సంపద, ఈ సంపద నీవు గనక జాగ్రత్తగా దీన్ని పాటిస్తే నీ లైఫ్ లో ఎన్నడూ వెనకకి తిరిగి చూడనంత గొప్ప సమృద్ధిలో నువ్వు ప్రయాణం చేస్తావు. ఎన్నటెన్నటికి తరిగిపోని ఆస్తిని దేవుడు నీకు, నీ పిల్లలకు, నీ తరతరములకు దేవుడు ఇవ్వగలడు. కానీ మనము చేసే పొరపాటు, మనము చేసే నిర్లక్ష్యము వలన ఈరోజు మన జీవితంలో అన్ని కోల్పోతూ ఉంటాం. మొదట్లో దైవభక్తి నిజంగా చాలా బాగుంది. మందిరానికి వెళ్తాం, మందిరంలో దేవుని యొక్క మాటలు వింటాం, బలపడతాం. కానీ రాను రాను అది ఏమవుతుందంటే మరి ఆ సమృద్ధియో తెలియదు, ఆ దీవెనో తెలియదు, ఆ ఆశీర్వాదమో తెలియదు, కానీ వెనకబడిపోవడం మొదలు. అంటే ఏదో చిన్న చిన్న కారణాలు చూపిస్తాం మనం. పలానా వ్యక్తి వల్ల, పలానా వల్ల, వీళ్ళ వల్ల, వాళ్ళ వల్ల, లేకపోతే అక్కడ పరిస్థితులు నచ్చక. ఇవన్నీ కాదండి. నువ్వు దేవుని కృపను కోల్పోయినావు. ఏం కోల్పోయావు? దేవుని కృపను కోల్పోయినావు. ఆ కృప నీలో ఉన్నంత కాలము, నీతో ఉన్నంత కాలము నీకు ఎట్లా ఉంటుందంటే ఆ మందిరం అడుగు పెట్టగానే పరలోకములు అడుగు పెట్టినంత అనుభవం, అభిషేకాన్ని నేను పొందుకుంటాను. హల్లెలూయా.